హాయ్ గుడ్ షాన్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరొక దినం దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తాం. ఈరోజు ఐ వాంటెడ్ టు బ్రింగ్ యూ గైస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన యొక్క శక్తి అది ఎంత ప్రభావితంగా ఉంటుంది అనేది మీ వద్దకు నేను తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7 నుండి 11 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకి క్లియర్గా ఏం చెప్పబడుతుందంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరుకును అని అక్కడ చెప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ వెతికిన ప్రతివానికి దొరుకును, తట్టిన ప్రతివానికి అది తీయబడును, అడిగిన ప్రతివానికి ఇవ్వబడును. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ బైబిల్ వచనము ఏం చెప్తుంది, దానికి నేను రోజు అడుగుతున్నాను కదా దేవుణ్ణి, నేను రోజు వెతుకుతున్నాను కదా, నేను రోజు తలుపు తడుతున్నాను కదా, రోజు దేవుణ్ణి నా హృదయంలోకి రావాలి అని నేను ఆహ్వానిస్తున్నాను, ప్రతిరోజు కూడా నేను దేవుణ్ణి అడుగుతున్నాను నా జీవితాల్లో కార్యాలు జరగాలని. అయినప్పటికీ నా జీవితంలో ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు నా జీవితం ఇంకా ఇలానే ఉంది, ఇంకా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది అని మీరు అనుకుంటున్నట్లయితే, ఈరోజు ఐ వాంటెడ్ టు బ్రింగ్ దిస్ క్లారిఫికేషన్. అదేంటంటే, ఫస్ట్ థింగ్, మనము వెతుకుతున్నాం, కానీ ఎందుకు వెతుకుతున్నాం, దేన్ని వెతుకుతున్నాం, దాని వెనకాల ఉన్న మన ఉద్దేశం ఏంటి, ఎలాంటి వాటి కొరకు మనం వెతుకుతున్నాం, ఎలాంటి వాటి కొరకు మనం తడుతున్నాం, ఎలాంటి వాటి కొరకు మనం అడుగుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ మనం అడిగేది దేవుని సంకల్పం చొప్పున, దేవుని ప్రణాళిక చొప్పున అది కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మన జీవితంలో జరిగే విధంగా మనం చూస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మానవులం కదా, మనకి ఉండే కోరికలు, మనకుండే ఈ ఆశలు, ఇవన్నీ కూడా లోక సంబంధంగా ఉంటాయి. సో ఈ లోక సంబంధంగా చాలా విషయాలు కూడా మనం అడుగుతూ ఉంటాం. కొన్నిసార్లు నేను కూడా అంతే, మనమందరం కూడా మనకి ఉండడానికి మంచి ఇల్లు లేదా సొంత ఇల్లు, లేకపోతే మనకి కమ్యూట్ చేయడానికి, అక్కడ మనము బయటికి వెళ్ళి రావడానికి మనకు ఒక వాహనము, మంచి వెహికల్స్ ఉంటే, లేకపోతే మంచి ఫోన్స్ ఉంటే, ఇలాంటివి మనం సాధారణంగా అడుగుతూ ఉంటాం. సో ఈ లోకపు స్టాండర్డ్స్ అంటే ఒక మంచి ఇల్లు ఉండాలి, మంచి బండి ఉండాలి, లేకపోతే మంచి ఉద్యోగం చేస్తూ ఉండాలి, మంచి జీతగాడై ఉండాలి, మంచి జీతం సంపాదిస్తున్న వ్యక్తి అయి ఉండాలి. ఇలాంటి ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనే జనరేషన్లో మనం ఉన్నప్పుడు మనము ఏమని దేవుణ్ణి అడుగుతున్నాం? దేవుడు చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును అని. కానీ మనం అడిగేది ఈ లోక సంబంధమైన విషయాల గురించి మనం అడుగుతున్నామా, పరలోక సంబంధమైన విషయాలు మనం అడుగుతున్నామా అనేది చాలా ప్రాముఖ్యంగా మనల్ని మనము గమనించుకున్నట్లయితే మనకి సమాధానం దొరుకుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఈ లోక సంబంధమైన విషయాలు నీకు అనుగ్రహించడానికి నువ్వు అడగాల్సిన అవసరం లేదు. అది ఫస్ట్ మనం గ్రహించాలి. ఒకవేళ ఈ భూలోకంలో నివసించడానికి మనకు ఒక ఇల్లు కావాలి, లేకపోతే మనకు బట్టలు కావాలి, తిండి కావాలి, ఇంకేదైనా అయి ఉండొచ్చు. అవన్నిటినీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అయినప్పటికీ వాటికి నేను ఆహారం దయచేస్తున్నాను, మీరు వాటికంటే శ్రేష్ఠులు అని దేవుడు చెప్తా ఉన్నాడు. సో వాటి గురించి మీరు చింతపడకండి. నేను ఏం తింటానో, ఏం తాగుతానో, ఎలా ఉంటానో, ఎక్కడ ఉంటానో, ఇవన్నీ అనవసరం. మనము పరలోక సంబంధమైనది, నేను ఎలాగ దేవునికి దగ్గర అవ్వాలి, నేను ఎలాగా ఈ పాపం నుండి బయటపడాలి, నా హృదయంలో కలిగిన ఈ పాపంని నేను ఎలా విడిచిపెట్టాలి, దేవునికి నేను సన్నిహితంగా ఎలా ఉండాలి. ఆ రోజు దావీదుని నా హృదయానుసారుడా అని దేవుడు ఎలా అనగలిగాడు, ఆ లైఫ్ స్టైల్ని నేను ఎలాగా నా జీవితంలో నేను తీసుకురాగలను. ఇలాంటి విషయాలు మనము ఆలోచించగలిగినట్లయితే, ఇలాంటి విషయాలు మనం అడిగినట్లయితే, ఇలాంటి విషయాల గురించి మనం వెతికినట్లయితే, ఇలాంటి విషయాల గురించి మనం తట్టినట్లయితే, ఇక్కడ 2 తిమోతి 2వ అధ్యాయము 13వ వచనంలో ఇక్కడ
ప్రభువు గురించి చెప్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అది ఏంటి అంటే, ఒకవేళ మనము నమ్మకం లేని వారంగా ఉన్నట్లయితే కూడా ఇన్ స్పైట్ ఆఫ్ నాట్ బీయింగ్ ఫెయిత్ఫుల్, హీ రిమైన్స్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మకమైన దేవుడు. ఆయనని తృణీకరించలేడు. ఆయనకున్న స్వభావాన్ని ఆయన తృణీకరించలేడు. హీ కెన్ నాట్ డినై హిమ్సెల్ఫ్. ఆయన స్వభావం ఏంటి? నీతి. ఆయన స్వభావం ఏంటి? పరిశుద్ధత. ఆయన స్వభావం ఏంటి? కేరింగ్ ఫాదర్గా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనకి కావాల్సిన ప్రతిదీ కూడా ఈ లోక సంబంధమైన విషయాలన్నింటినీ ఆయన దయచేసే దేవుడిగా ఆయన ఉన్నాడు. కానీ ఈరోజు ఈ వాక్యం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు మనం చదువుకున్నప్పుడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, మీరు వెతకుడి మీకు దొరకును అన్న ఈ వాక్యాన్ని లిటరల్గా మనం తీసుకున్నట్లయితే ఏం వెతుకుతున్నాం? ఎందుకంటే ఇప్పుడు లోక సంబంధమైన తల్లిదండ్రులనే మనం తీసుకున్నట్లయితే, మన పిల్లలకి వాళ్ళు అడగక ముందే మనం ఎన్నో కొనిస్తూ ఉంటాం. వాళ్ళు ఒకవేళ ఏదైనా వస్తువు అడిగితే అది కాకుండా వేరేది ఏదైనా కొనిస్తామా? లేదు. మనము మన పిల్లల్ని ఎంతో ప్రేమించి వాళ్ళు అడగక ముందే వారికి ఎన్నో కొనిచ్చి, ఎన్నో వస్తువులు తీసుకొచ్చి, ఎంతో గారాభంగా మనం చూసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. వారి ప్రతి అవసరత తీర్చే తల్లిదండ్రులంగా మనం ఉంటాం. కానీ మన పరలోకమైన తండ్రి మన ఈ లోక సంబంధమైన తల్లిదండ్రుల కంటే శ్రేష్టమైన వాడు. మన ప్రతి అవసరత ఎరిగిన దేవుడు. అవన్నిటి గురించి మనం చింతపడాల్సిన అవసరం లేదు. మనం దేని గురించి అడుగుతున్నాము, దేని గురించి వెతుకుతున్నాము, దేని గురించి తట్టుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. పరలోక సంబంధమైన విషయాల గురించి నువ్వు అడగడం నేర్చుకో. పరలోక సంబంధమైన విషయాల గురించి నువ్వు తట్టడం నేర్చుకో. పరలోక సంబంధమైన విషయాల గురించి నువ్వు వెతకడం నేర్చుకో. నీ జీవితం ఆటోమేటిక్గా బాగుపడుతుంది. నీ జీవితంలో ఈ లోక సంబంధమైన విషయాలన్నీ ఆటోమేటిక్గా దేవుడు నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన నమ్మకమైన దేవుడు. మనము నమ్మకం లేని వారంగా ఉన్నప్పటికీ, మనము ఆయన ఒకవేళ మనకి ఆ నీతి నిజాయితీ లేని ప్రజలుగా మనం ఉన్నప్పటికీ ఆయన నమ్మకమైన దేవుడు. ఆయన మన ప్రతి అవసరత తీర్చే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ రోజు నుంచి మనం ప్రారంభించాం. మనం పరలోక సంబంధమైన విషయాల గురించి అడిగి, వాటి గురించి వెతికి, వాటి గురించి మనం తట్టడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఈ కొద్ది మాటల మీ జీవితాల్ని ఇంకనూ ప్రభు ఆయన మార్గంలో ఎదిగింప చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.